నారాయణఖేడ్ పట్టణంలోని సమ్మోహన నాట్యాలయం గురూజీ తోట ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థినిలు గత కొన్ని రోజులుగా పేరిణి భరతనాట్యం శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కాశీలో అక్షయ కల్చరల్ ఆధ్వర్యంలో నాట్య నీరాజనం చేయడానికి నారాయణఖేడ్ నుండి విద్యార్థినులు 15 మంది బయలుదేరారు. మంగళపేటలోని భవానీ మందిరంలో మలమంచి మోహన్ జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వాహనం బయలుదేరింది. కాశీలో మరియు అయోధ్యలో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నట్లు గురూజీ ప్రశాంత్ తెలిపారు. నమస్కారం, నా పేరు ఎం ఆరోహి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు కాశీకి ఛాన్స్ ఇచ్చినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు. 12 మంది వెళ్తున్నాము కాశీకి. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే. నారాయణఖేడ్ గ్రామం నుండి నేడు తోట ప్రశాంత్ గురూజీ ఆధ్వర్యంలో సమ్మోహన డ్యాన్స్ అకాడమీ వారిది శిక్షణ ఇస్తూ పిల్లలకి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వాళ్లకు ప్రేరణ చేస్తూ వాళ్ళ నృత్యాలను ఎక్కడెక్కడో ప్రదర్శన చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా అంతర్రాష్ట్రంలో అంటే ఇక్కడే కాకుండా ఉత్తరాదిన మనకు కాశీ, అయోధ్య అటువంటి ప్రాంతంలో స్వామివారికి స్వయంగా విశ్వనాథుని ఎదుట నాట్య నీరాజన సేవ, అలాగే బాలరాముడి చెంత కూడా నాట్య నీరాజన సేవ చేయడానికై ఈరోజు చిన్నారులకు మా నారాయణఖేడ్ ప్రజలకి ఇంత భాగ్యం కల్పించినందుకు ఆ భగవంతునికి మనము ఎంతో రుణపడి ఉంటాం. ఆ కార్యక్రమంలో భాగంగా అక్షయ డ్యాన్స్ అకాడమీ వారి యొక్క పిలుపు మేరకి మన నారాయణఖేడ్ నుంచి దాదాపుగా 15 మంది విద్యార్థులు తోట ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో నేడు నారాయణఖేడ్ నుంచి కాశీకి బయలుదేరడం జరుగుతూ ఉంది. వాళ్ళకి శుభాశీర్వచనాలు, శుభాభినందనలు. వీరిలాగే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ ఎక్కడెక్కడో ఇక్కడే కాకుండా వేరే దేశాలలో కూడా ఇస్తూ, మొన్నే మా సార్ దుబాయ్లో కూడా ఇచ్చి వచ్చారు. మన తెలంగాణ సంస్కృతి రాష్ట్ర సంస్కృతిక శాఖ తరఫున వారు కూడా వాళ్ళకి అవకాశం వచ్చింది. అలాగే మా పిల్లలకు కూడా అటువంటి అవకాశం రావాలని కోరుకుంటూ ఈ మహత్కరమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ఎందుకంటే వారు లేనిదే ఇక్కడ ఈ పిల్లలు లేరు. మారుమూల ప్రాంతమైనటువంటి నారాయణఖేడ్ లోపల ఇంత గొప్పగా తయారు చేస్తూ ఇప్పటికీ 50-60 మంది విద్యార్థులు వారి దగ్గర శిక్షణ పొందుతూ వస్తూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ నుండి దాదాపు 15 మంది పిల్లలు కాశీకి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ నృత్య ప్రదర్శన ఉంటుంది. అక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళి అయోధ్యలో ప్రదర్శన చేస్తూ విజయకేతనం ఎగురవేస్తూ మళ్ళీ మన నారాయణఖేడ్ పట్టణానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.